హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! అలాంటప్పుడు ఏదైనా చల్లచల్లగా తాగాలనిపిస్తుంది. అలా అని బయట డ్రింక్స్ కూడా హెల్త్‌కి అంత మంచిది కాదు. కానీ బయట డ్రింక్స్ తాగకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసుకుని కోకోనట్ మిల్క్ షేక్‌ని ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ముందుగా లేత కొబ్బరి ఉన్న ఒక కొబ్బరి బొండంను తీసుకొని, ఆ కొబ్బరి బొండంలోని నీళ్లుని వేరే ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లను పక్కన పెట్టుకొని, ఈ కొబ్బరి బొండంని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన తర్వాత కొబ్బరి బొండంలో ఉన్న లేత కొబ్బరి మొత్తాన్ని కూడా తీసుకొని వేరే ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పక్కన ఉంచిన కొబ్బరి నీళ్ళను వేసుకోవాలి. అలాగే ఆల్రెడీ పక్కన ఉంచిన లేత కొబ్బరి మొత్తాన్ని కూడా ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే మీకు స్వీట్ కావాలనిపిస్తే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయండి. హై స్పీడ్తో ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇంతేనండి, కోకోనట్ మిల్క్ షేక్ అనేది చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే ఒక గ్లాస్లోకి వేసుకోవాలి. పైన కావాలనుకుంటే కోకో పౌడర్ను కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వేసవి కాలంలో బయట తాగే కూల్ డ్రింక్స్ కన్నా ఈ విధంగా ఇంట్లోనే ఫ్రెష్గా మనం జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుని తాగితే హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.